మామ మనం ఈసారి ఎట్లైనా జాబ్ చేయాలి. అవునురా మచ్చా, ఈసారి ఎట్లైనా జాబ్ చేయాలి. జాబ్ చేయకపోతే ఇంట్లో నుంచి దెంగేయమంటున్నారు. ఈసారి ఎట్లైనా జాబ్ చేయాలి. అమీర్పేటలో మనం 3 మంత్స్ కోడింగ్ నేర్చుకుంటే, జావా పైథాన్ నేర్చుకుంటే నెలకి 50,000 సెట్ మామ లైఫ్. మామ కోడింగ్ అంటే ఏంట్రా? కోడింగ్ అంటే ఏం లేదు మామ, సిస్టమ్ ముందు ఏబీసీలు నొక్కడే. అంతేనా? మనకు చిన్నప్పటి నుంచి అయి తప్ప ఏం రావుగేరా. అంతే మామ, నెలకి 50,000 ఇచ్చేస్తారు, లైఫ్ సెట్. మామ కోడింగ్ గీడింగ్ అంటే మన వల్ల కాదురా అది. ఏమ్మా మనం ఎట్లాగో సిఈసి చదివాం కాబట్టి మనకి ఎట్లాగో బ్యాంక్ జాబ్లు వస్తాయి. అవునరా మచ్చ, బ్యాంక్ జాబ్ అయితే హైలైట్ ఉంటుందిరా. ఆ డబ్బు చుట్టూరే కూర్చోవచ్చురా. మామ నేనైతే మేనేజర్ అవుతారా. మామ నేనైతే క్యాషియర్ అవుతారా. మామ బ్యాంక్ జాబ్ అంటే మనకి ఏం సెట్ కావరా. ఆ డబ్బులు ఎవడని దెంగేసాడు అనుకో, అంతెందుకు మన గ్రహచారం బాగోక ఆ డబ్బులు మనమే దెంగేసాం అనుకో. అవునరా మామ, నిజమేరా. మన గ్రహచారం ఎట్లుంటుందో మనకే తెలియదు. ఇవన్నీ మనకు సెట్ కావరా. ఏమైందిరా? మామ మనం ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నామంటే లైఫ్ సెటిల్ రా. చిన్నప్పటి నుంచి అదే ఆశ. అంతెందుకు మా పెద్దనాన్న కూడా అదే అనేవాడు. ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని లైఫ్ సెట్ అనేవాడు. ఈ చదువు గిదువు నీకు అనవసరం అన్నాడు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మామ అమీర్పేటలో అమ్మాయిలు ఉంటారా, మస్తుంటారా. నీ గుద్ద అమీర్పేటలో అమ్మాయిలు ఎలా ఉంటుంది తెలుసా? కోటీలో షాపింగ్ చేసి రిచ్ కనబడతారు. అందుకని మనం అమీర్పేట స్కిప్ చేద్దాం. హైటెక్ సిటీ మాదాపూర్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా? మగధీర సినిమాలో రామ్ చరణ్ కాజల్ని టచ్ చేసినప్పుడు ఎలా అయితే కరెంట్ షాక్ అయితే వస్తుందో, అమ్మాయిలు మనం టచ్ చేయకోకుండానే చూస్తే అలా అనిపిస్తారనమాట. అమ్మాయిలు అంత బాగుంటారు హైటెక్ సిటీ మాదాపూర్లో. అందుకని హైటెక్ సిటీ మాదాపూర్లో కరెంట్ పోదు. నాకు అర్థం కాలేదు సార్. అంత బాగుంటారు అమ్మాయిలు. మామ రేపటి నుంచి మన టార్గెట్ వచ్చేసి డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం. లైఫ్ సెటిల్ రా. ఇదే మన టార్గెట్ వచ్చి మన గోల్ మనం రీచ్ అవ్వాలి. ఓకేనా? అవునరా మచ్చా, మన గోల్ మనం ఎట్లయినా రీచ్ కావాలి. ఓకే పక్కా.